సార్, రోబోటిక్ సర్జరీ. అసలు వాట్ ఈస్ రోబోటిక్ సర్జరీ? రోబోటిక్ సర్జరీ అంటే రోబోస్ వచ్చి ఆపరేట్ చేయాలి. మైనింగ్ సర్జరీస్తో కంపేర్ చేసుకుంటే డిఫరెన్స్ ఏంటి? ఎవరైనా అపెండిక్స్ కానీ గాల్ బ్లాడర్ సర్జరీని చేయించుకుంటే మోస్ట్లీ ఈయన వద్ద కీ హోల్ సర్జరీతో చేసుకుంటాం. కానీ మెయిన్ అప్రోచ్ ఏంటి ఇక్కడ, మన స్కిన్ని కట్ చేస్తూ మన కడుపులోకి వెళ్ళేది. Yes. దాన్ని ఓపెన్ సర్జరీ అంటారు. సార్, రోబోటిక్ సర్జరీ. అసలు వాట్ ఈస్ రోబోటిక్ సర్జరీ అండ్ రిమైనింగ్ సర్జరీస్తో కంపేర్ చేసుకుంటే డిఫరెన్స్ ఏంటి దీనికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రోబోటిక్ సర్జరీ గురించి మాట్లాడుకోవాలంటే ఒక మిత్ని క్లియర్ చేయాలి. ఎస్ సార్. రోబోటిక్ సర్జరీ అంటే రోబోస్ వచ్చి ఆపరేట్ చేయరు, సర్జనే ఆపరేట్ చేస్తారు. సో దిస్ ఈస్ జస్ట్ ఎ టెక్నాలజీ దట్ అసిస్ట్ ద సర్జరీ ఇన్ డూయింగ్ ద సర్జరీ ఇన్ ఎ మోర్ ప్రిసైజ్ వే. బెటర్ మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది, ప్లస్ పేషెంట్ అవుట్కమ్స్ కొంచెం బెటర్గా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుతూ అక్కడికి వచ్చి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసిన వెంటనే రోబో వచ్చి ఆపరేట్ అయితే చెయ్యదు. ఓకే. దట్ ఈస్ ద ఫస్ట్ మిత్. ఏ పేషెంట్ వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ దే షుడ్ బీ వెరీ క్లియర్. ఈవెన్ ఐ హ్యాడ్ దిస్ ఇన్ మై మైండ్ సార్. సో దట్ ఈస్ ద ఫస్ట్. ఓకే. సో రోబోటిక్ సర్జరీ మాట్లాడుకునే ముందు లెటెస్ట్ టాక్ అబౌట్ ఎవల్యూషన్ ఆఫ్ సర్జరీ. అంటే సర్జరీ ఎలా ఎవాల్వ్ అయిందని. ట్రెడిషనల్గా మీకు తెలిసిన సర్జరీ ఓపెన్ సర్జరీ. ఎస్. అంటే మన కడుపులో ఏదైనా గడ్డ తీయాలంటే నార్మల్గా పెద్దగా కోసి అవసరమైనంత దాని తర్వాత సర్జన్ చేతులే లోపలికి వెళ్ళి ఆ గడ్డని డిసెక్ట్ చేసి బయటికి తీస్తారు. అంత ఈజీ కాదు, కానీ ఇట్ ఇన్వాల్వ్స్ అ ప్రాసెస్. కానీ మెయిన్ అప్రోచ్ ఏంటి ఇక్కడ, మన స్కిన్ని కట్ చేస్తూ మన కడుపులోకి వెళ్ళేది. దాన్ని ఓపెన్ సర్జరీ అంటారు. దాని తర్వాత రీసెంట్గా మీరు కీ హోల్ సర్జరీ అని వినింటారు. కీ హోల్ సర్జరీ అంటే ఏంటి, చిన్న చిన్న రంధ్రాల ద్వారా 5 millimeters కానీ 8 millimeters కానీ మన కడుపులో చిన్న హోల్స్ పెట్టి అందులో కెమెరా పంపిస్తారు. ఫస్ట్ కెమెరా పంపించి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని నింపితే మన పొట్ట మొత్తం ఎక్స్పాండ్ అవుతుంది. సో అందులో మనకు స్పేస్ క్రియేట్ అవుతుంది. ఆ చిన్న హోల్స్ ద్వారానే ఇన్స్ట్రుమెంట్స్ పెడతారు, లాంగ్ చిన్న స్టిక్స్ లాగా ఉంటాయి. ఆ ఇన్స్ట్రుమెంట్స్ లోపల పెట్టి సర్జనే దాన్ని కంట్రోల్ చేస్తారు. సో సర్జన్ చేతులు బయట ఉంటాయి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఒక ఎండ్ లోపల ఉంటుంది. ఇక్కడ నుంచి సర్జన్ ఆపరేట్ చేస్తూ ఉంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ లోపల ఆపరేట్ అవుతుంది. మొత్తం మనం స్క్రీన్లో చూస్తూ ఉంటాం. అదే కీ హోల్ సర్జరీ. అది మనకు ఆల్రెడీ 20 to 30 years నుంచి ఆల్రెడీ మన దగ్గర ఉన్న సర్జరీని. ఎవరైనా అపెండిక్స్ కానీ గాల్ బ్లాడర్ సర్జరీని చేయించుకుంటే మోస్ట్లీ ఈయన వద్ద కీ హోల్ సర్జరీతోనే చేసుకుంటారు. రోబోటిక్ సర్జరీ అంటే కీ హోల్ సర్జరీ లాగానే అప్రోచ్ ఉంటుంది. చిన్న చిన్న రంధ్రాల ద్వారా 8 mm పోర్ట్స్ ద్వారా ఫస్ట్ కెమెరా పెట్టి దాని తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ పంపిస్తారు. కానీ ఈ ఇన్స్ట్రుమెంట్స్ వేరే ఇన్స్ట్రుమెంట్స్. దే ఆర్ నాట్ ద కీ హోల్ సర్జరీ. అంటే లాప్రోస్కోపిక్ సర్జరీ ఇన్స్ట్రుమెంట్స్ కాదు. దీస్ ఆర్ బెటర్ ఇన్స్ట్రుమెంట్స్. దీస్ ఆర్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ దట్ ఆర్ కనెక్టెడ్ బై వైర్స్ టు ఎ సిస్టమ్. ఆ సిస్టమ్ని రోబోటిక్ సిస్టమ్ అంటారు. సో లాప్రోస్కోపిక్ అంటే కీ హోల్ సర్జరీలో ఉండేటువంటి ఛాలెంజెస్ అంటే ఇది ఇన్స్ట్రుమెంట్ మన బాడీలో ఎటువంటి యాక్షన్స్ రెప్లికేట్ చేయాలన్నా కానీ మన ఫింగర్స్ అనేటివి 10 fingers ఉన్నాయి. ఒక్కొక్క ఫింగర్కి డిఫరెంట్ యాక్షన్ ఉంది. సో సర్జన్ ఓపెన్ సర్జరీలో అన్ని మూమెంట్స్ చేయగలిగేవారు, కానీ విజన్ అంత క్లియర్గా ఉండేది కాదు కొన్ని ఆస్పెక్ట్స్లో. లాప్రోస్కోపిక్ అంటే కీ హోల్ సర్జరీలో విజన్ బాగానే ఉండేది, కానీ మన ఫింగర్స్ చేసేటువంటి అన్ని మోషన్ ఆ లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ పాసిబుల్ అయ్యేది కాదు. ఎందుకంటే మన చెయ్యి ఇలా మూవ్ అయితే ఆ ఇన్స్ట్రుమెంట్స్ అలా మూవ్ కాదు. దే హ్యాడ్ ఓన్లీ వన్ యాక్షన్, ఓపెన్ అండ్ క్లోజ్. ఆ ఇన్స్ట్రుమెంట్స్ పుల్ అండ్ పుష్ అటువంటి యాక్షన్ ఉండేది కీ హోల్ సర్జరీలో. రోబోటిక్ సర్జరీలో ఇప్పుడు 360-degree మూమెంట్ వచ్చింది ఆ ఇన్స్ట్రుమెంట్స్లో. మ్యాగ్నిఫికేషన్ ఇస్ 10x టైమ్స్, ప్లస్ 3D విజన్ కూడా మనకు కనిపిస్తుంది. సో సర్జన్ బయట కూర్చోండి మన వీడియో గేమ్ లాగా ఎలా ఆపరేట్ చేయొచ్చో ఆ ఫింగర్స్ని మొత్తం ఆపరేట్ చేస్తే మన బాడీలో వెళ్ళే ఇన్స్ట్రుమెంట్ కూడా అలాగే రిప్లికేట్ చేస్తుంది. సర్జన్ స్టాప్ చేస్తే ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా స్టాప్ అయిపోతాయి. సో సర్జనే మొత్తం ఆపరేట్ చేస్తున్నారు. సో దీని పేరు వేరేగా కూడా ఉండిండొచ్చు, కానీ దీన్ని రోబోటిక్ సర్జరీ అంటారు. సో బెటర్గా మాట్లాడుకోవాలంటే రోబోటిక్ అసిస్టెడ్ టెక్నాలజీ అంటారు. సో దిస్ ఇస్ ద క్లారిటీ ఆన్ దట్. Okay. Even I had that myth, sir, like robotic surgery and maybe robots will come and they do the surgery, and even I had that. Thank you for clarifying it. This is an instrumentation. So ఆ మొత్తం సెటప్ ని రోబోటిక్ సిస్టమ్ అంటారు. సో అందులో మన చూడ్డానికి ఒక టీవీ లాంటి ఒక మానిటర్ ఉంటుంది, దాన్ని విజన్ కార్ట్ అంటారు. ఇంకోటి పేషెంట్ దగ్గర ఆ ఇన్స్ట్రుమెంట్స్ అంతా పంపించడానికి పేషెంట్ కార్ట్ అని ఒకటి ఉంటుంది.
ఇంకోటి సర్జన్ కన్సోల్ అంటారు. అంటే ఇవన్నీ వైర్స్తో కనెక్ట్ అయ్యి ఒక కన్సోల్ లాగా పేషెంట్ పక్కనే ఉంటారు. అందులో సర్జన్ హ్యాండ్స్ పెట్టి కూర్చొని అక్కడ చూస్తూ ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఓకే.